దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 27కు ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. ఒంగోలు జిల్లాలో నమోదైన కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం 2 సార్లు నోటీసులు ఇచ్చిన ఆర్జీవీ హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆర్జీవీని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసు బృందాలైతే గాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశాడు. ఆర్జీవీ పిటిషన్పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తదుపరి వాయిదాను రేపటికి అంటే 27కి వాయిదా వేసింది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ అయితే అజ్ఞాతవాసం వీడడం లేదు. ఆర్జీవీని అదుపులోకి తీసుకునేందుకు 2 రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 25న జూబ్లీహిల్స్లోని ఆర్జీవీ నివాసానికి ఏపీ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆర్జీవీని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు శంషాబాద్లోని ఫామ్ హౌస్లో ఉన్నట్లు అనుమానం వచ్చి అక్కడికి కూడా వెళ్లారు. అయితే అక్కడ కూడా లేరని తెలియడంతో పోలీసులు తిరిగి ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోయారు. అయితే ఆర్జీవీ కోయంబత్తూరులో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు కోయంబత్తూరు పోలీసులతో సంప్రదింపులు జరిపారు. కోయంబత్తూరులో షూటింగ్లో పాల్గొనేందుకు ఆర్జీవీ వెళ్లాడని సినీ యూనిట్తో ఉన్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కోయంబత్తూరు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. కానీ అక్కడ కూడా లేడని మళ్ళీ శంషాబాద్ దగ్గరే తన ఫోన్ నెంబర్ అయితే చూపిస్తుండడంతో మళ్ళీ ఇప్పుడు శంషాబాద్లో అయితే గాలిస్తున్నారు. అటు తెలంగాణ, ఇటు తమిళనాడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు అయితే తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో ఆర్జీవీ లీగల్ టీం అయితే స్పందించింది. ఆర్జీవీ వర్చువల్గా పోలీసు విచారణకు హాజరవుతారని పోలీసులను వర్మ తరపు న్యాయవాది కోరారు. అయితే వర్చువల్ విచారణకు పోలీసులు నిరాకరించారు. బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వర్చువల్గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ లీగల్ టీం తెలిపింది. నేరుగా ఆయనను అరెస్టు చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని ఆర్జీవీ లీగల్ టీం అయితే వెల్లడించింది. అసలు కేసు ఏమిటంటే, వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తుళ్లూరు, అనకాపల్లిలోనూ ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేత మత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదుతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నవంబర్ 19న విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని నోటీసులు అయితే జారీ చేశారు. హైదరాబాద్కు వెళ్లి ఆర్జీవీకి నోటీసులు అందించారు కూడా. అయితే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ అధికారి ముందు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించేలా మధ్యంతర ఆదేశాలను కోరారు. పిటిషనర్కు అరెస్టు భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేయాలని, క్వాష్ పిటిషన్లో బెయిల్కు సమానమైన ఉపశమనం కోరలేమని జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి అన్నారు. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అధికారులు నోటీసులు జారీ చేస్తే విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని చెప్పారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాది టి రాజగోపాలన్ విచారణ అధికారి ఎదుట హాజరు కావడానికి 1 వారం సమయం కావాలని కూడా కోరారు. అయితే దీనిపై హైకోర్టు స్పందిస్తూ పిటిషనర్ గడువు పొడిగింపు కోసం విచారణ అధికారిని అభ్యర్థించాలని, హైకోర్టును కాదని పేర్కొంది. ఆర్జీవీ క్యాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు కొంత సమయం గడువైతే ఇచ్చారు. అయితే ఈ నెల 19న విచారణకు హాజరు కాకపోవడంతో ఒంగోలు పోలీసులు మరోసారి ఆర్జీవీకి వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఏపీ హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం విచారణకు గడువు కోరారు. ఒంగోలు డీఎస్పీతో పాటు మరికొంతమందికి వాట్సాప్ ద్వారా వర్మ గడువు కోరాడు. విచారణకు హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలంటూ ఆయన తన న్యాయవాది ద్వారా ఒంగోలు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం పంపించాడు వర్మ. దీంతో నవంబర్ 25న విచారణకు కూడా ఆర్జీవీ గైర్హాజరవడంతో పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడులో ఆర్జీవీ ఉన్నట్లు తెలియడంతో ఆ రాష్ట్ర పోలీసులతో ఒంగోలు ఎస్పీ సంప్రదింపులు కూడా జరిపారు. కానీ అక్కడ కూడా లేడని తెలిసింది. మొత్తానికి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అయితే అరెస్ట్ చేసి ఎట్లయినా సరే జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మొత్తానికి ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే తనపై 3rd డిగ్రీ జరుగుతుందని, అందుకే నేను వర్చువల్గా హాజరవుతానని, అలాగే లైవ్లో గనక అరెస్ట్ అయితే నన్ను ఖచ్చితంగా నాపై 3rd డిగ్రీ చేస్తారు, అందుకే నేను తప్పించుకు తిరుగుతున్నాను అనేది రామ్ గోపాల్ వర్మ వాదన. అలాగే ఆయన లాయర్లు కూడా అదే వాదిస్తున్నారు. ఆయనకు భయం కూడా అదే పట్టుకుంది.